అని ఈ ముచ్చట్లు కనుక మీరు పాటిస్తే ఏడికి పోయినా సరే మీరు గింతే ఖతర్నాక్ అనిపించుకుంటారు. ఇక ఇవాళ ముచ్చట ఏంటంటే ఏరియల్ యోగాల తాడు పట్టుకొని నేల మీద కూర్చొని యోగాసనాలు ఎట్లా చేస్తారు, ముఖ్యంగా మన హిప్స్ దగ్గర ఉండే బిగువును వదిలించుకోవాలన్నా, శరీరాన్ని విల్లు లెక్క వంచాలన్నా ఈ యోగా మస్తు పనికొస్తుందట. చాలా మందికి హిప్స్ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది. దాన్ని ఎట్లా ఫ్రీ చేసుకోవాలి, అట్లనే తలకాయ కిందికి కాలు మీదికి వేసి గాలిలో ఏలాడుకుంటా ఇన్వర్షన్స్ చేసేటప్పుడు మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నిటిని గురించి మన జయవానక్కు ఉంది కదా, ఆమె చెప్తుందంట. నేను పోయి చూస్తున్నా, మీరు కూడా వచ్చి ఏం చేస్తుందో చూతుర్రి. అందరికీ నమస్కారం. నా పేరు వాణిరెడ్డి. ఈరోజు మనము ఏరియల్ యోగాలో హిప్స్ పైన ఎలా వర్క్ చేయొచ్చు, హిప్ ఓపెనింగ్ ఎలా చేసుకోవచ్చు, ప్లస్ ఈజీ ఇన్వర్షన్స్, ఏరియల్ యోగాలో ఈజీ ఇన్వర్షన్స్ ఎలా చేసుకోవచ్చు మనం ఈరోజు చూద్దాం. స్లోగా మీ హ్యామక్ని ఫ్రంట్కి తీసుకోండి, ఫ్యాబ్రిక్ని ముందుకు తీసుకొచ్చి మెల్లిగా మీరు వెనక్కి జరిగి అలాగే వజ్రాసనాలో కూర్చోవాలి. స్లోగా హ్యాండ్స్ని ముందుకు స్ట్రెచ్ చేస్తూ హెడ్ డౌన్ చైల్డ్ పోజ్ పొజిషన్కి రావాలి. హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 నెమ్మదిగా వెనక్కి. ఈసారి మళ్ళీ ముందుకు స్ట్రెచ్ చేసి మీ రైట్ సైడ్కి స్ట్రెచ్ చేయాలి. ముందుకు స్ట్రెచ్ చేసి రైట్ సైడ్ స్ట్రెచ్. 1 2 3 4 5 స్లోగా సెంటర్కి వచ్చి వెనక్కి. ఈసారి మళ్ళీ ముందుకు స్ట్రెచ్ చేసి మీ లెఫ్ట్ సైడ్కి స్ట్రెచ్ అవ్వాలి. 1 2 3 4 5 మెల్లిగా సెంటర్కి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు హ్యామక్ని షోల్డర్ విత్ డిస్టెన్స్లో పట్టుకుని చేతులు రెండు లోపలికి పెట్టి లాక్ చేయండి. హ్యామక్ లాక్. దెన్ స్లోగా మోకాల మీదకి వచ్చేయండి. ఇప్పుడు మెల్లిగా మనము బెటిలాసన, మార్జాలాసన బ్రీతింగ్ చేద్దాము. చేతుల్ని ముందుకి బాగా స్ట్రెచ్ చేసి టేబుల్ పొజిషన్కి రావాలి. స్పైన్ని కిందకి డ్రాప్ చేయాలి. కాలు మధ్యలో 1 feet డిస్టెన్స్ తీసుకోండి. స్పైన్ కిందకి ప్రెస్ చేసి తలెత్తి సీలింగ్ వైపు చూడాలి. హోల్డ్. 1 2 3 4 5 తల లోపల తీసుకుంటూ స్పైన్ రౌండ్ అప్ చేసి మీ పొట్ట వైపు చూడడానికి ట్రై చేయాలి. 1 2 3 4 5 స్లోగా తలని సెంటర్కి. ఇప్పుడు ఇదే పొజిషన్లోంచి మెల్లిగా వెనక్కి రండి. మీ రైట్ లెగ్ని ఫార్వర్డ్ తీసుకోండి. రైట్ లెగ్ ఫార్వర్డ్, వీరాసన పొజిషన్. మోకాలు బెండ్ చేయాలి. నీ బెండ్. నౌ ఇప్పుడు మెల్లిగా హ్యాండ్స్ని ముందుకు స్ట్రెచ్ చేస్తూ హిప్ని ఫ్రంట్కి స్ట్రెచ్ చేసి ముందుకు చూడాలి. బ్యాక్ లెగ్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేయండి. టోస్ ఫ్లాట్. 1 2 3 4 5 స్లోగా ఫ్రంట్ని స్ట్రైట్ చేసి టోస్ సీలింగ్ వైపు పెట్టి మళ్ళీ ఫార్వర్డ్ బెండ్ చేయాలి. అర్ధ హనుమానాసన ముందుకు చూడాలి. 1 2 3 4 5 మెల్లిగా ఫ్రంట్ని ఫోల్డ్ చేసి మెల్లిగా బ్యాక్ పొజిషన్. ఇప్పుడు ఎడమ కాలు ముందుకు తీసుకోండి. నీ బెండ్ చేసి మళ్ళీ ఫ్రంట్కి స్ట్రెచ్ చేసి ఫుల్ స్ట్రెచ్ ముందుకు చూడాలి. నీ బెండ్. 1 2 3 4 5 నీ స్ట్రైట్ చేసి టోస్ సీలింగ్ వైపు పెట్టి ఫార్వర్డ్ బెండ్. నీ బెండ్ అవ్వకుండా వీలైనంత అప్పర్ బాడీని కిందకి డౌన్ చేయడానికి ట్రై చేయాలి. ముందుకు చూడాలి. 1 2 3 4 5 మెల్లిగా నీ బెండ్ చేయండి. మెల్లిగా లెఫ్ట్ లెగ్ వెనక్కి తీసుకోండి. నా ఇదే పొజిషన్ నుంచి చేతులు అలాగే ఉంచి ఇప్పుడు వృష్ట్రాసన బ్యాక్ బెండ్ చేయాలి. కాలు మధ్యలో సేమ్ 1 feet డిస్టెన్స్. నౌ హ్యామక్ని ముందుకు స్ట్రెచ్ చేస్తూ మీరు వెనక్కి బెండ్ అవ్వాలి. సెంటర్. 2 మళ్ళీ hammock forward, you bend back.
సెంటర్. వన్ లాస్ట్. ఇప్పుడు పోస్చర్ హోల్డ్ చేయాలి. బెండ్ బ్యాక్, హోల్డ్. 1 2 3 4 5. స్లోలీ సెంటర్. మళ్ళీ వజ్రాసన. రిలీజ్ యువర్ హ్యాండ్స్ ఫ్రమ్ ది హమక్. చేతులు తీసేసి చేతులు ముందుకు చాపేసి చైల్డ్ పోజ్ శిశువాసనకు వచ్చేయాలి. 1 2 3 4 5. నెమ్మదిగా చేతులు వెనక్కి తీసుకోండి. మళ్ళీ హ్యామక్ చేతులతో పట్టుకొని రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, కమ్ టు స్టాండింగ్ పొజిషన్. నౌ మీ రైట్ లెగ్ తీసుకొచ్చి హ్యామక్లో పెట్టండి. మీ థై కింద హ్యామక్ ఉండాలి. చేతులు రెండు పైకి పట్టుకోండి, థై కింద. నా లెఫ్ట్ లెగ్ కొంచెం వెనక్కి తీసుకోండి. లెఫ్ట్ లెగ్ స్టెప్ బ్యాక్. హ్యామక్ని బాగా పైకి పట్టుకొని మళ్ళీ ఫార్వర్డ్ స్ట్రెచ్. బ్యాక్ లెగ్ లిఫ్ట్ చేయండి. హీల్ పైకి తీసుకొని టోస్ మీదకి వచ్చి నీ బెండ్, ఫ్రంట్ నీ బెండ్ అండ్ లుక్ అప్. పైకి చూడాలి. హోల్డ్. 1 2 3 4 5. స్లోగా హెడ్ సెంటర్, రైట్ లెగ్ బ్యాక్. నౌ సేమ్ మళ్ళీ హ్యామక్ని మీ రైట్ యాంకిల్ కిందకి తీసుకోవాలి. చేతులు రెండు కొంచెం పైకి పట్టుకొని మళ్ళీ స్ట్రెచ్. కంప్లీట్ లెగ్ స్ట్రెచ్. ఇప్పుడు ఫుల్ స్ట్రెచ్, ఫ్రంట్ స్ప్లిట్. లుక్ అప్ అండ్ హోల్డ్. 1 2 3 4 5. మెల్లిగా నీ ఫోల్డ్, కమ్ బ్యాక్. ఇప్పుడు మెల్లిగా రైట్ లెగ్ రిలీజ్, లెఫ్ట్ లెగ్ ఇన్సైడ్. రైట్ లెగ్ కొంచెం వెనక్కి తీసుకోండి. లెఫ్ట్ నీ బెండ్, టోస్ డౌన్వర్డ్ స్ట్రెచ్ చేసి హిప్ని బాగా ముందుకు పుష్ చేసి చేతులు బాగా పైకి స్ట్రెచ్ చేసి సీలింగ్ వైపు చూడాలి. మీ సెంటర్ ఆఫ్ ది హామక్లో పైకి చూడాలి. హోల్డ్. 1 2 3 4 5. స్లోగా వెనక్కి. ఇప్పుడు హ్యామక్ని మీ యాంకిల్ కిందకి జరపండి. మళ్ళీ చేతులతో హ్యామక్ స్ట్రాంగ్గా పైకి పట్టుకొని ఫ్రంట్ స్ప్లిట్. స్లోగా లెగ్ ఫ్రంట్కి స్ట్రెచ్ చేసి బ్యాక్ లెగ్ టోస్ మీదకి తీసుకొని హీల్ అప్ చేసి సీలింగ్ వైపు చూడాలి. 1 2 3 4 5. స్లోగా నీ ఫోల్డ్ చేసి మళ్ళీ వెనక్కి. లెఫ్ట్ లెగ్ కూడా రిలీజ్. మళ్ళీ రైట్ లెగ్ హ్యామక్లో పెట్టాలి. మీ యాంకిల్ దగ్గర హ్యామక్ వేసి లెగ్ సైడ్కి తీసుకొని ఈ లెగ్ ముందుకు జరపాలి. బాడీని మొత్తం లోపల నుంచి బయటికి తీసుకుని కొంచెం ఫ్రంట్కి వచ్చి చేతులు రెండు నమస్కార ముద్ర. 1 2 3 4 5. ఇప్పుడు రెండు చేతులతో హ్యామక్ పట్టుకోండి పైనుంచి. స్లోగా బ్యాక్ లెగ్ లిఫ్ట్ చేసి స్వింగ్ చేయాలి. వెయిట్ అంతా ఫ్రంట్ హ్యామక్ మీకు వదిలేయండి. బ్యాక్ లెగ్ ఫోల్డ్ చేసి స్లోగా లిఫ్ట్. హోల్డ్. 1 2 3 4 5. బ్యాక్ లెగ్ డౌన్ అండ్ దెన్ స్లోలీ కమ్ బ్యాక్. మెల్లిగా రైట్ లెగ్ రిలీజ్. టేక్ యువర్ లెఫ్ట్ లెగ్. యాంకిల్ పట్టుకి వెయ్యాలి. హ్యామక్ని మోకాలు సైడ్కి తీసుకోవాలి. కొంచెం ముందుకు వచ్చి బాడీని లోపల తీసుకుని చేతులు రెండు నమస్కార ముద్ర ఆర్ జస్ట్ హోల్డ్ ద హ్యామక్ అండ్ స్ట్రైట్. హోల్డ్. 1 2 3 4 5. చేతులు రెండు పైకి. నా కొంచెం ముందుకు వచ్చి బ్యాక్ లెగ్ లెఫ్ట్ అండ్ స్టే. 1 2 3 4 5. స్లోగా బ్యాక్ లెగ్ డౌన్, రిలీజ్ యువర్ ఫ్రంట్ లెగ్. ఇప్పుడు నెమ్మదిగా హ్యామక్ ఓపెన్ చేసి ఫ్యాబ్రిక్ అంతా ఫుల్గా ఓపెన్ చేసి ఫ్రంట్కి వచ్చి కమ్ ఫ్రంట్.
ఒక 4-5 ఫోల్డ్స్ హ్యామక్ని చేతులతో పట్టుకొని హీల్స్ లిఫ్ట్ చేసి మెల్లిగా ఒక హిప్ తర్వాత ఇంకో హిప్ పెట్టి హ్యామక్ లోపల కూర్చోవాలి. నౌ మీ రైట్ యాంకిల్ లెఫ్ట్ థై మీద వేయండి. రైట్ యాంకిల్ లెఫ్ట్ థై. నా స్లోగా లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేసి హ్యాండ్స్ ఫార్వర్డ్ తీసుకొని స్లోగా ఫార్వర్డ్ బెండ్. కేర్ఫుల్ బ్యాలెన్సింగ్గా ముందుకి చేతులు స్ట్రెచ్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. లెఫ్ట్ లెగ్ మీదకి ఫార్వర్డ్. 1 2 3 4 5. స్లోగా హ్యాండ్స్ రిలీజ్. లెఫ్ట్ లెగ్ డౌన్. రిలీజ్ యువర్ రైట్ లెగ్. Now take your left on the right. Right leg straight. Now slowly lean and hold the toes. 1 2 3 4 5. Slower right leg release. Left leg release. Relax. Now రెండు చేతులతో రెండు సైడ్ హ్యామక్ పట్టుకొని వెనకాల హ్యామక్ మీ షోల్డర్ కింద ఉండేలాగా చూసుకోవాలి. వెనకాల హ్యామక్ షోల్డర్ కింద ఉండేలాగా చూసుకుని మెల్లిగా లీన్ బ్యాక్. స్లోగా వెనక్కి లీన్ అవ్వాలి. డోంట్ లిఫ్ట్ యువర్ లెగ్స్ లిఫ్ట్ అవ్వద్దు. కంఫర్ట్ ఉంటే ఒక చేయి రిలీజ్ చేసి మీ రైట్ యాంకిల్ పట్టుకోండి. స్లో హెడ్ డౌన్. కుదిరితే ఆ చేయి కూడా రిలీజ్ చేసి లెఫ్ట్ యాంకిల్. నౌ టేక్ ద హీల్స్ అవే ఫ్రమ్ ద హ్యామక్. హెడ్ డ్రాప్. హెడ్ డౌన్ చేయాలి. బ్యాక్ బెండ్. హోల్డ్. 1 2 3 4 5. రిలీజ్ యువర్ రైట్ హ్యాండ్. రిలీజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. హ్యామక్ పట్టుకోండి. నౌ హెడ్ అప్ చేసి స్లోగా సిట్టింగ్ పొజిషన్. రిలాక్స్. చూసిండ్రు కదా ఏరియల్ యోగా. ఈ ఏరియల్ యోగా మన శరీరానికి ఒక పెద్ద విందస్ ఉంటుంది. హిప్స్ ఓపెనింగ్స్ నుంచి తలకిందులుగా ఏలాడబడే ఇన్వర్జన్స్ దాకా మన ఒంట్లో ఉన్న ప్రతి నరాన్ని ఇది ఎట్లా ఉత్సాహపరుస్తుందో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఏదో మొక్కుబడే కాకుండా ఇష్టంతో ఈ యోగా చేస్తే మీ పెయ్యి గాలిలో తేలినంత హాయిగా అవుతుంది. హిప్స్ దగ్గర ఫ్రీనెస్ వస్తే మన నడకలో కూడా హుందాతనం పెరుగుతుంది. మన శరీరం మన మాట వినాలంటే గిసొంటి కొత్త పద్ధతులు నేర్చుకోవాలి. కొత్త ఆసనాలు కూడా వేయాలి. ఇగోనుల్లా మన పెద్దోళ్ళు ఏమన్నారు, పుర్రెకో బుద్ధి జీవకో రుచి అన్నారు కదా. మనం ఎంత కష్టపడ్డా ఆ చిన్న నాలుకని సంతోష పెట్టనీకే కదా. అందుకే మీకోసం ఇవాళ ఒక రుచికరమైన నాస్తాని తీసుకొచ్చిన. గదే ఓట్స్ ఆమ్లెట్. ఈ ఓట్స్ ఆమ్లెట్ రుచే వేరుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి కూడా. పిల్లల కాంచెల్లి ముసలోళ్ళ దాకా అందరు ఇష్టంగా తినే ఈ నాస్తాని ఎట్లా చేయాలనో ఒకసారి చూసొద్దాం రాలి. వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. నేను డాక్టర్ పూజ.